ఇషవ్వ గ్యాస్ స్టవ్ ఏది గట్లుంది అనుకోకండి. మా ఆయన ఒక్కసారి ఛాయ్ పెడితే కథం కంపు కంపు చేస్తాడు, దాన్ని దుడవని కూడా దుడాడు. మమ్మీ గెటప్ గెటప్ ఇంకా భూమి హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమందరం చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. తెలుసు తిట్టుకుంటున్నారు కదా, లాంగ్ వీడియోలు లేట్ అవుతున్నాయి అక్క, ఎందుకు పోస్ట్ చేయట్లేదక్క అని అడుగుతున్నారు చాలామంది. కానీ ఏంటంటే కొంచెం పర్సనల్ లైఫ్లో బిజీగా ఉండడం వల్ల నాకు వీడియోస్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితలేదు. కానీ ఇప్పటి నుండి అయితే నేను కూడా గట్టిగా అనుకుంటున్నా, ప్రతి 3-4 రోజులకు ఒకసారి మిమ్మల్ని వచ్చి పలకరించాలని. లెగ్గు ఇంకా బుడ్డిదానికి స్టోరీ టైం బాగా అలవాటైందండి. రాత్రి ఒక కథ చెప్తేనే మంచిగా నిద్ర అవుతుంది. అందుకని అదోటి ఇదోటి చెప్పుడు ఎందుకని కృష్ణుని బుక్స్ కొన్నాను. ఒక్క స్టోరీ 3-4 రోజులు వస్తుంది. రాత్రే ఉలుకుల బంధనం స్టోరీ చెప్పిన దానికి. ఇక నేను ముందే చెప్తానా, గ్యాస్ను చూసి భయపడు సంగతి పక్కన పెడితే నెగటివ్ కామెంట్లు చేయొద్దు. ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి అబ్బా, ఓన్లీ ఇక రోజు లేవగానే గ్యాస్ తుడుచుకుంటూనే ఉండమంటారా ఏంది నన్ను? అసలే మా ఆయన ఒక్కరోజు చాయ్ పెట్టిండు అనుకోండి, గ్యాస్ స్టవ్ రూపురేఖలే మారిపోతాయి. కానీ ఏ మాట కామాటే అండి. నాకు 10 మందికి వంట చేసి పెట్టమన్నా కూడా కొంచెము అంటే ఇబ్బందే, కానీ కొంచెమే ఇబ్బంది. కానీ గ్యాస్ కడగమంటే మాత్రం చాలా ఇబ్బంది. అందున అమెరికాలో గ్యాస్ కడగాలంటే ఇగో ఇట్లా ప్రతీది తీసి అన్నీ శుభ్రం చేసుకోవాలి, పెద్ద పనబ్బా. అందుకే గ్యాస్ గడిగే పని మాత్రం ముందు రోజే పెట్టుకున్నా. తెలివైన ఇల్లాలినండి నేను. ఇంతకీ ఈ వీడియో దేని గురించో చెప్పలేదు కదా, వరలక్ష్మి వ్రతం వీడియో అండి. సో అందుకని చెప్పేసి ఇల్లు ఈసారి ఏంటంటే పైన ఫ్లోర్ ఎక్కువ మేము అసలు పైకి పోమండి. పోకపోయినా సరే ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి కదా అని చెప్పేసి దాదాపు ఒక 3-4 డేస్ బ్యాక్ స్టార్ట్ చేసిన ఇల్లు క్లీనప్ అని. పైన ఫ్లోర్ మొత్తం వాక్యూమ్ చేసేసిన, కింద మొత్తం క్లీన్ చేసిన. ఈయన రోబో పెట్టిండు రాత్రే. ఇక గ్యాస్ కూడా నిన్ననే కడుక్కున్నా. ఈసారండి నా వరలక్ష్మి వ్రతం చాలా ప్రశాంతంగా అయింది. ప్రతిసారి ఏదో హడావిడి అదని ఇదని అమ్మవారికి నైవేద్యం పెట్టేసరికి సాయంత్రం 3 అట్లా అవుతుంది. ఇంకా చూడండి, ఇక లేట్ అయితే ఏంటంటే ఇంకా మొగోళ్ళు ఉండరు కదా, ఈయనకు ఫుల్ ఆకలి అవుతుందా, ఇక తిట్టుడు స్టార్ట్ పెడతాడు. నువ్వెప్పుడు గింతే, పండగలు వస్తే చాలు నీతోని గిదేనసా అది ఇదని. ఓరిని పండగను ప్రశాంతంగా చేసుకోవాలా, ఈయన తిట్లు పడాలా అన్నట్టుంటుంది. అందుకే ఈసారి మధ్యాహ్నం లోపు పూజ అయిపోవాలని ఫిక్స్ అయినా. ఇంకా నెక్స్ట్ డే లేచేసరికి నాకేం పని లేదండి, ఇట్లా అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను అన్నమాట. డైరెక్ట్ తల స్నానం చేయడము, నెక్స్ట్ ప్రసాదాలు స్టార్ట్ చేయడమే. బుడ్డది లేచింది. లేవంగానే అమ్మగారు బ్రష్ కూడా చేయకుండా ఒక పెయింటింగ్ వేసేయాలి అంతే. వాళ్ళ డాడీ మొన్న బయట నుంచి వచ్చేప్పుడు పెయింటింగ్ పేపర్స్ తీసుకొచ్చిండు. సో ఇంకా ఆ పేపర్స్ తెచ్చుకుంటుంది, పెయింటింగ్స్ ఏదైనా ఆర్ట్స్ క్లాస్లో జాయిన్ చేద్దామా అని చూస్తున్నాం. బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది పెయింటింగ్ పైన. నేనైతే ఇంకా తల స్నానం చేసి ప్రసాదాల పని స్టార్ట్ పెట్టేసుకున్నా. నేను 5 రకాల ప్రసాదాలు చేసిన అండి. నిమ్మకాయ పులిహోర, ఇదేమో అమ్మవారికి కంపల్సరీ పెరుగుతో కూడిన నైవేద్యం పెట్టాలంట, అందుకే దద్దోజనము. ఇది బెల్లం పాయసము, ఇవి ఆవడలు, ఇవి వచ్చేసి నార్మల్ మన మినపవడలు. ఈసారి అయితే మొత్తం పనంతా నాకే పడ్డదండి. ప్రతిసారి ఏంటంటే నేను కిచెన్లో ప్రసాదాలు అవి ఇవి చేసుకుంటూ ఉంటాను, కానీ ఆలోపు మా ఆయన అమ్మవారిని డెకరేట్ చేయడం ఇవన్నీ చేసేటోడు. పూజ కూడా నాకన్నా ఆయన చాలా బాగా చేస్తాడు. మంచి 1 గంట సేపు పూజ చేసేటోడు. గణేష్కి అంటే వినాయకునికి ఫస్ట్ పూజ, ఆ తర్వాత అమ్మవారికి, ఇట్లా స్టెప్ బై స్టెప్ చేసేటోడు. ఈసారి ఏంటంటే ఆయన ఏదో ట్రైనింగ్లో జాయిన్ అయ్యిండు.
అంటే ఆఫీస్ నుండే ఏదో ట్రైనింగ్ ఉందంట. దానివల్ల ఎంత బిజీగా ఉంటుండంటే పొద్దున 7:30కు పైకి వెళ్ళిపోతాడు. పైన బెడ్రూమ్కి వెళ్ళి తలుపేసుకున్నాడంటే మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో కిందకు వస్తాడు. మధ్యలో పోయి డిస్టర్బ్ చేసినామంటే కథమే. ఇంకా అమ్మవారిని డెకరేట్ చేయడానికైతే నా దగ్గర ఆల్రెడీ అమ్మవారి బ్యాక్ డ్రాప్ డెకార్ ఒకటి ఉందండి. సో అది పెట్టేసి దాని ముందు ఇంకా స్టూల్ వేసి స్టూల్ పైన క్లాత్ వేసి నా దగ్గర అమ్మవారి ఐడల్ ఉండే అది పెట్టేసుకున్నా. ఈ బుట్టాలు ఎలా ఉన్నాయో కంపల్సరీ చెప్పండి, ఓకేనా? వాళ్ళ నాన్న పుట్టడానికి చాలా రోజులైంది కదా, ఏమన్నా చెవులకు బుట్టాలన్నా తీసుకుందామని బయటికి వెళ్తే బుట్టాలు వాటితో పాటు స్టడ్స్ కూడా తీసుకున్నాం. యాక్చువల్గా మేము దానికి లైట్ వెయిట్లో చిన్న బుట్టాలు తీసుకోవాలి రోజు పెట్టడానికి అనుకొని వెళ్ళినాం. కానీ ఇక చూసేసరికి ఇవి నచ్చేసినాయి. అయినా ఏముందండి, ఆడవాళ్ళు ఎంతసేపు పెరుగుతారు చెప్పండి, ఆడపిల్లలు, అందుకని చెప్పేసి తీసేసుకున్నాము. కానీ అమ్మ బంగారానికి ఎంత రేటు ఉందండి, అసలు కొనేటట్టే లేదు మాలాంటి మధ్యతరగతి వాళ్ళం. ఇంకా వాయనంలో ఇవ్వడానికైతే శనగలు నానబెట్టి రెడీ పెట్టానండి. నెక్స్ట్ బుడ్డిదాన్ని కూడా తయారు చేసి లంగా జాకెట్ వేసిన. బట్ నా ఆప్షన్ ఏం లేదండి, దానికి నచ్చిందే వేయాలి. హలో, సే హాయ్. దాని ఫ్రెండ్ వచ్చింది ధృతి, ఇంక ఇద్దరు కలిసి ఆట మీద పడ్డారు కాసేపు. ఇంకా ప్రసాదాలు అమ్మవారిని పెట్టడం అంతా అయిపోయింది కదా, ఇంకా నేను అమ్మవారి దగ్గర అన్నీ సవరిస్తున్నాను తొందరగా పూజ చేసేసుకుందామని. అండ్ మా ఆయన కూడా ఇందాకే పైనుంచి కిందికి వచ్చేసిండు, కాల్స్ అయిపోయినాయంట. ఆయన కూడా స్నానం చేసుకొని వచ్చిండంటే ఇక అందరం మొక్కేసుకుంటాము, అయిపోతుంది. I could have a real unicorn pet. Real unicorn pet? What a small wish. Bhumi, tell your wish to Ammavar. Please give me cute unicorn. Abhi the kaal chapko. Lean. Get up. Mummy, get up. Mummy. Get up inka Bhumi. ఇద్దరు క్యూట్ లిటిల్ అమ్మవార్లతోని చాలా సరదాగా ఉండే. అంటే నేను ఎక్కువగా మొక్కాను అమ్మవారిని అని మాట్లాడుకుంటున్నారు ఇంకా వాళ్ళిద్దరు. సో ఫన్నీగా అయిపోయింది. కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర. ఈయన పూజ చేసుకుంటూ పిల్లలతో కూడా ఒక 2-3 శ్లోకాలు చెప్పిపించిండు. అస్సలు మామూలుగా కాదు, ఎంత ఫన్నీగా చెప్తారో ఆ శ్లోకాలు కూడా. అమ్మవారు ఇంప్రెస్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. లక్ష్మి క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం. సో ఈసారి అయితే నా వరలక్ష్మి వ్రతం ఇలా సింపుల్ అండ్ స్వీట్, ప్రశాంతంగా, హడావిడి లేకుండా అండ్ ముఖ్యంగా టైంకి మధ్యాహ్నం లోపే అయిపోయిందండి. అండ్ నేనైతే ఒక బాహుబలి ప్రామిస్ చేసుకున్నా అండి, ఇక్కడ నుంచి ప్రతి 4-5 డేస్కి ఒకసారి మిమ్మల్ని పక్కా పలకరించాలని. అప్పుడైతే మీరు నన్ను మిస్ అవ్వరు, నేను మిమ్మల్ని మిస్ అవ్వను. ఏమంటారు? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అట్లనే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. ఉంటామల్లా.